మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కృష్ణప్రసాద్తో భూమి చెప్తూ ఉంటుంది, మామయ్య గగన్ గారిని ఆయనకి నక్షత్రని దగ్గర కానివ్వను. నాకు గగన్ గారు కావాలి. ఏదో ఒకటి చేసి ఈ దత్తత కార్యక్రమాన్ని నేనే ఆపేస్తాను. నాన్నకి ఏదోలా నేనే సర్ది చెప్పుకుంటాను మామయ్య అని భూమి చెప్తుంది. ఎలాగమ్మా ఆపేస్తావు అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. ఏదో ఒకటి చేసి ఈ దత్తత కార్యక్రమం ఆగిపోయేలా చేస్తానని చెప్పాను కదా మామయ్య, ఏంటి అన్నది నన్ను ఆలోచించుకోనివ్వండి అని భూమి అంటుంది. భూమి సగం దారిలోకి వచ్చింది, ఇక పూర్తి దారిలోకి వచ్చేయాలి అని కృష్ణప్రసాద్ అయితే సంతోషంగా మనసులో అనుకుంటాడు. ఇక ఏమండి 108 ప్రదర్శనలు, అది కూడా మోకాళ్ళ మీదటే. నా వల్ల కాదండి, అసలు అత్తయ్య కట్నం డబ్బులు ఇవ్వలేదని నిజం చెప్పేద్దాం పదండి అని ఇందు వంశీతో చెప్తుంది. అమ్ము ఇప్పుడు చెప్పాము అంటే మొదటికే మోసం వస్తుంది ఇందు, కాబట్టి 108 ప్రదర్శనలు ఏదో ఒకలా చేసేసాయి అని వంశీ చెప్తాడు. అయ్యో నాకు కాలు నొప్పులు వచ్చేస్తాయండి, నేను ఎప్పుడూ చేయలేదండి అని ఇందు చెప్తూ ఉంటుంది. చూడు కోడల పిల్ల, గట్టిగా ముక్కొని 108 ప్రదక్షిణలు నువ్వు పూర్తి చేసేయాలి. ఎందుకంటే ఆ దొంగ వెధవ 2 కోట్లు వెతుకొని వెళ్ళిపోయాడు కదా, ఇప్పుడు నువ్వు మొక్కు తీర్చుకున్నావే అనుకో, వాడు ఏదో విధంగా మన కంట పడతాడు. ఆ 2 కోట్ల డబ్బులు మనకి తిరిగి వచ్చేస్తాయి. కాబట్టే కానివ్వు ఇప్పుడు మొదలు పెడితే ఇప్పుడు మధ్యాహ్నం కానీ 108 పూర్తవు అని వెంకటేష్ సౌందర్య చెప్తూ ఉంటే, ఇక ఇందు అలాగేనని మోకాళ్ళ మీద 4 అడుగులు వేయగానే దొంగ భార్య ఇద్దరు కూడా ఇక గుళ్ళోపలికి వస్తూ ఉంటారు. ఏమే సౌందర్య, మన కోడలు చాలా అదృష్టవంతురాలే, ఇలా 4 అడుగులు 108 ప్రదక్షిణలు చేయడానికి వేసిందో లేదో, అదిగో దొంగ గుడికే వస్తున్నాడు పెళ్ళంతో సహా అని వెంటనే ఇక వెంకటేష్ ఆ దొంగ దగ్గరికి వెళ్తారు. ఎరా మా 2 కోట్లు కొట్టేస్తావా అని షర్టు పట్టుకొని మరి నిలదీస్తూ ఉంటాడు. ఎవరండి మీరు, ఎక్కడో చూసినట్లుందే అని అతను చెప్తూ ఉంటాడు. అప్పుడే వంశీ ఇందు అని అరుస్తూ, రే దొరికిపోయావరా అని వంశీ ఇక గట్టిగా అరుస్తాడు. అప్పుడే దొంగ గుర్తు వస్తుంది, అక్కడి నుంచి పరిగెడుతూ ఉంటాడు. వెళ్ళరా వెళ్ళు, నీ భార్యని 4 ఉతికామనుకో అప్పుడు నీ ఇంటికి తీసుకొస్తుంది కదా అని భార్యని పట్టుకుంటారు. సౌందర్య అయితే గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇంకా చేసేదేమీ లేక ఆ దొంగ వెనక్కి వస్తాడు. వీడు మా ఇంట్లో 2 కోట్లు డబ్బులు కొట్టేశాడు అని అక్కడున్న వాళ్ళందరికీ వెంకటేష్ చెప్తూ ఉంటాడు. వీడిని 4 తగిలిస్తే ఆ డబ్బులు తిరిగి ఇచ్చేస్తాడు అని జనాలందరూ కూడా వాడిని బాగా కొడుతూ ఉంటారు. ఆపండి, 10,000కి నేను ఇన్ని దెబ్బలు తినలేను, నేను నిజం చెప్పేస్తాను, నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా అని ఆ దొంగ అడుగుతూ ఉంటాడు. రే ఏంట్రా నిజం అని వెంకటేష్ అడుగుతూ ఉంటాడు. చూడు, 10,000 ఇచ్చి మీ ఇంట్లో కన్నమేమని మీ వాడి నన్ను అరేంజ్ చేసుకున్నాడు. అసలు అందులో 2 కోట్ల డబ్బులు ఉంటే నాకు 10,000 ఇచ్చి ఎందుకు కన్నమేమని అంటాడు? చూడు, కొంచెం పొర్రిచ్చి ఆలోచించండి. అందులో కట్నం డబ్బులు లేవు, ఏమీ లేవు. కట్నం మీరు ఇక ఎప్పటికీ మీ కోడల్ని అడగకూడదని మీ వంశీ ఇలా ప్లాన్ చేశాడు అని నిజమంతా కూడా చెప్పేసి, పదవే మనం దర్శనం చేసుకుందాం అని అతను వెళ్ళిపోతాడు. ఎరా, నీ భార్య మాటలు విని నువ్వు మమ్మల్ని మోసం చేస్తావా అని వంశీ వాళ్ళ నాన్న అయితే వంశీని బాగా కొడుతూ ఉంటాడు. నాన్న ఆగండి నాన్న అని వంశీ ఇక కోపడుతున్నా, ఏమండి వీడి తప్పు లేదండి ఇందులో, ఇదిగో ఇదే మన వాడిని దాన్ని కొంగును కట్టేసుకొని ఇదంతా జరిపిస్తోంది అని వెంటనే సౌందర్య ఇందు చెంపపై కొడుతుంది. అమ్మ ఆగండమ్మా అని వంశీ ఎంత చెప్తున్నా, ఏమండి ఇప్పుడే ఇన్ని చేసింది అంటే ఇంకొన్ని రోజులు పోతే మన ఇద్దరికి విషయం పెట్టమని చంపమని కూడా చెప్పేస్తుందండి. చూడు, కట్నం డబ్బులు తీసుకొస్తేనే నువ్వు ఇంటికి రారా వెళ్ళిపోదాం అని ఇక వంశీని తీసుకొని వెళ్ళిపోతారు. వంశీ ఏం చెప్తున్నా వాళ్ళైతే పట్టించుకోరు. ఇక ఇందు బాధపడుతూ ఇక ఏడుస్తూ ఉంటుంది. శోభాచంద్ర ఫోటోతో శరత్చంద్ర మాట్లాడుతూ ఉంటాడు. శోభ, నేను భూమిని దత్తత తీసుకుంటున్నాను, నీకు చెప్పకుండా నేను ఏ పని చేయలేదు కదా, ఇప్పుడు కూడా నీకు చెప్పే చేస్తున్నాను శోభ అని చెప్తూ ఉంటే, నాన్న మీతో మాట్లాడాలి అని భూమి అక్కడికి వస్తుంది. ఏంటో చెప్పమ్మా, నేను కూడా నీతో మాట్లాడాలి అని శరత్చంద్ర చెప్తాడు. ఫస్ట్ మీరే చెప్పండి నాన్న అని భూమి చెప్తుంది. చూడమ్మా భూమి, ఎప్పటి నుంచో నేను నీకు ఈ విషయం చెప్తామని అనుకుంటున్నాను, కానీ నువ్వు ఎక్కడ మీ అపూర్వ పిన్నిని అపార్థం చేసుకుంటావని నేను చెప్పలేకపోయాను. నువ్వు నాకు పుట్టిన అక్రమ సంతానమని ఊరంతా కూడా పుకారుగా మాట్లాడుకుంటున్నారు. ఆ నోట ఈ నోట చేరి అది మీ అపూర్వ పిన్నిని దగ్గర కూడా చేరిపోయింది. అప్పుడు మీ అపూర్వ పిన్ని కూడా ఆ విషయమై చాలా బాధపడింది. అందుకే నేను నిన్ను ఈ ఇంటికి దూరంగా హాస్టల్లో పెంచుదామని చెప్పింది. ఆ క్షణం నేను కూడా అది నిజమేనని మీ అపూర్వ పిన్నికి సపోర్ట్ చేశాను. కానీ ఆ మరుక్షణమే నేను నీ గురించి ఏం ఆలోచించానో తెలుసా? అలా కనుక చేస్తే నేను నిన్ను డస్ట్బిన్లో, అప్పుడే పుట్టిన కూతుర్ని డస్ట్బిన్లో పట్టేసినట్లు అయిపోతుంది. అందుకే నేను ఈ నిర్ణయం మార్చుకున్నాను. నేను నిన్ను దత్తత తీసుకోవాలనుకుంటున్నాను. నేను గగన్ మీద పంతంతో
కక్షతోనో కోపంతోనో నిన్ను దత్తత తీసుకోవటం లేదు. నేను మనస్ఫూర్తిగా నిన్ను దత్తత తీసుకుంటున్నాను. ఈ విషయం నువ్వు అర్థం చేసుకుంటావు కదమ్మా అని శరత్చంద్ర చెప్తూ ఉంటే, అర్థం చేసుకుంటాను నానా అని భూమి చెప్తుంది. చూడమ్మా, అదిగో నువ్వు నాకు శోభాచంద్రకి పుట్టిన కూతురివి, మా ఇద్దరికి పుట్టిన కూతురివమ్మ నువ్వు. చూడు శోభ, మనకు పుట్టిన కూతురు ఎక్కడుంది అని నేను ఎప్పుడూ ఆలోచించలేదు. కానీ నువ్వు తిరిగి వస్తుందని చెప్పావే, భూమిలా తిరిగి వచ్చింది. మన కూతురు భూమి శోభాచంద్ర, భూమి. నేను దత్తత తీసుకుంటున్నాను. చూడమ్మా, అదిగో మీ అమ్మ శోభాచంద్ర, చూడమ్మా చూడు అని శరత్చంద్ర చూపిస్తూ ఉంటాడు. ఇక భూమి అయితే బాధపడుతూ చూస్తూ ఉంటుంది. ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని శరత్చంద్ర అడుగుతుంటే, ఏం లేదు నాన్న, ఇవి ఆనంద బాష్పాలు అని భూమి అంటుంది. నువ్వు ఆనందంలోనైనా ఇలా కన్నీళ్ళు పెట్టకూడదమ్మా. కాసేపట్లో దత్తత కార్యక్రమం పూర్తవుతుంది. నువ్వు ఎప్పటికీ సంతోషంగా ఉండాలి. నువ్వు నాకు శోభాకి పుట్టిన కూతురివి అని శరత్చంద్ర ఇక వెళ్ళిపోతాడు. శరత్చంద్ర వెళ్ళగానే భూమి అయితే శోభాచంద్ర ఫోటోకి దండం పెట్టుకుంటుంది. చూడమ్మా, నాన్న ప్రేమకి నేను అడ్డు మాట్లాడలేకపోతున్నాను. కానీ ఈ దత్తత కార్యక్రమం అయిపోతే నేను గగన్ బావకి దూరం అయిపోతాను. గగన్ బావని నేను ప్రేమిస్తున్నానన్న విషయం నీకు తెలిసిందే కదమ్మా. ఏదో ఒకటి చేసి నువ్వే ఈ దత్తత కార్యక్రమం ఆగిపోయేలా చెయ్యమ్మా. నాకు గగన్ బావ కావాలమ్మా, నేను గగన్ బావని పెళ్లి చేసుకోవాలమ్మా అని భూమి ఇక శోభాచంద్ర ఫోటోకి వేడుకుంటూ ఉంటే, భూమి శోభాచంద్ర ఫోటోని తీసుకువెళ్తూ ఉంటుంది. అది గోరింటాకు సుజాత చూసేస్తుంది. దత్తత కార్యక్రమం దగ్గర పడిపోతుంది. ఈ భూమి ఫోటోని కూడా పట్టుకెళ్తుంది. ఈ విషయం వెంటనే అపూర్వకి చెప్పేయాలి అని పరిగెడుతూ వస్తుంటుంది. ఇంకా అపూర్వ అయితే కుర్చీలో కూర్చొని దత్తత కార్యక్రమాన్ని ఎలా ఆపాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అరుపులు, నవ్వులు వినిపిస్తూ ఉంటాయి. ఎవరు ఎవరు అని అపూర్వ చుట్టూ చూస్తూ భయంతో వణికిపోతూ ఉంటుంది. ఉన్నట్లుండి గాలుస్తూ ఉంటుంది. నవ్వులు వినిపిస్తుంటాయి. ఎవరు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. ఏంటి మర్చిపోయావా అపూర్వ? నేను శోభాచంద్రని. నా ప్రాణాలు తీసేసి నా జీవితాన్ని నాశనం చేసేసావు కదా. నా ప్రాణాలు తీసేసి నా బిడ్డకి అమ్మని లేకుండా చేసావు. నువ్వు చేసిందంతా కూడా అప్పుడే మర్చిపోయావా? ఏంటి అపూర్వ, ఏంటి అని శోభాచంద్ర గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక అదంతా చూసిన అపూర్వ అయితే బాగా భయపడుతుంటుంది. శోభాచంద్రక్క అని వణికిపోతూ మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు నీ మంచితనంతో నన్ను అక్క అని పిలిచినంత వరకే, నేను నిన్ను నమ్మినంత వరకే నేను నీకు అక్కని. కానీ నేను ఇప్పుడు నీ అక్కని కాదు. నువ్వు నన్ను మోసం చేసి నా ప్రాణాలు తీసేసావు కదా. నేను నీ ఆగర్భ శత్రువుని. నేను నీకు అక్కని ఎలా అవుతాను? ఇంకా అక్క అని పిలుస్తున్నావు. నేను నీకు ఆగర్భ శత్రువుని అపూర్వ అని శోభాచంద్రలాగా గట్టిగా మాటలు వినిపిస్తూ ఉంటాయి. అపూర్వ అయితే ఇంకా బాగా భయపడిపోతూ వణికిపోతూ ఉంటుంది.